అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష రత్న అవార్డు గ్రహీత శ్రీ 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 శ్రీధర్ గురూజీ గారు. నిజంగా వ్యక్తిగత జీవితంలో జ్యోతిష శాస్త్రం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కమర్షియాలిటీ చూస్తున్నాం జ్యోతిష శాస్త్రానికి సంబంధించి. గల్లీకొక్క శాస్త్రి గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా మన మానవ జీవితంలో జ్యోతిష శాస్త్రం ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది, మనం ఎంతవరకు వాటిని పాటించాలి, మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే తెలిసేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. సో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా జ్యోతిష శాస్త్రం అనేది ఇప్పుడు కమర్షియాలిటీగా వెళ్తూ ఉంది. గల్లీకి ఒక జ్యోతిష్యులు పుట్టుకొస్తూ ఉన్నారు. చిలక జ్యోతిష్యం నుంచి చెయ్యి జ్యోతిషం అంటే నాడీ జ్యోతిష్యం వరకు కూడా అన్ని జ్యోతిష్యాలను చూస్తున్నాం. నిజంగా ఈ కాలంలో కూడా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చు అంటారా? 100% అమ్మ, 200%. ఎందుకంటే ఈ జ్యోతిష్యం అనేది ఇప్పటి నుంచి కాదు, గత 4 యుగాల నుంచి మన దేవతల దగ్గర నుంచి కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇప్పటిదాకా వాళ్ళు సృష్టించిందే. అది మనం ఏదో మధ్యలో వచ్చింది కాదు. దాన్ని కమర్షియల్ చేస్తుండ్రు అంటే మధ్యలో ఈ కలికాలం వచ్చేసరికి ధర్మం అనేది ఒంటిపాదం మీదకి వచ్చింది కాబట్టి చాలామంది మన ధర్మం అనేది 1% మీదకి వచ్చిందండి. ఒకప్పుడు త్రేతాయుగం, కృతయుగం నా లెక్క లేదు. ధర్మం అనేది 0.5కి 0.1%కి వచ్చేసింది అంతే. కాబట్టి చాలామంది మనకు తెలిసినవి అన్నీ పంచభూతాలు అయితే 6వ భూతం ఒక డబ్బు అయిపోయింది. ఆ డబ్బు వెంబడి అందరూ స్పీడ్గా పరిగెడుతున్నారు. కాబట్టి ఆ కోవల్నే ఎవరిదైనా జ్యోతిష్యం అచ్చుడుతోనే ఆ కోవల్నే తెలిసిన పండితులు కూడా టైం వేస్ట్ చేసుడు ఎందుకు లే అని ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఇందులో తెలియని వాళ్ళని అందరూ తప్పు పట్టలేము. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యం అనేది ఒక జ్యోతిష్యాన్ని చూడాలంటే కనీసం మినిమం 4 గంటలు పడుతుంది. 4 గంటలు అది అర్థం చేయించాలంటే ఇంకొక 2 గంటలు తీసుకోవాలి. కాబట్టి అంత టైం ఇచ్చి వాళ్ళంత ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇక వాళ్లకు కమర్షియల్ అయిపోయింది, ఇటు వీళ్లకు పంతులకు కమర్షియల్ అయిపోయింది. కాబట్టి ఆ విధంగా పోతుంది. కానీ జ్యోతిష్యం అనేది 200కు 200% నమ్మచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కంపల్సరీ ఏ యుగంలో అయినా జ్యోతిష శాస్త్రం అనేది నమ్మొచ్చు అంటారు. జ్యోతిష్యం మీదనే మనిషి జీవనం పైకి పోతుందా, కిందికి వస్తుందా, ఏ టైంలో ఎటు పోతుంది అనేది మాత్రం ఆధారపడి ఉంటుంది. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. ఓకే. జ్యోతిష రత్న అవార్డు గ్రహీతగా మీరు ఇప్పటికీ చాలా కేసెస్ చూసుంటారు. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీలో ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదనో, అబ్బాయికి పెళ్లి కావట్లేదనో ముందుగా చెప్పించుకుంటారు. ఇప్పుడు ఇంకేమైపోతుందంటే ఇంకొంచెం బాగా సంపాదించాలి, డబ్బులు కావాలి, మీరు అన్నట్టు తొందరగా సెటిల్ అయిపోవాలి అని యోగాలు, హోమాలు, యాగాలు కూడా చేస్తూ ఉన్నారు, జాతకాలు చూపించుకుంటా. ఇలాంటి కేసెస్ కూడా మీరు చూస్తున్నారా? దీన్ని మీరు నమ్మొచ్చు అంటారా? యాక్చువల్గా ఏంటంటే మనం పుట్టుకల్నే మన యోగాలు, జాతకాలల్లా ఇది కలియుగం, ఆఖరి పాదం. యాక్చువల్గా ఏంటంటే దేవుడు ఎప్పుడు కానీ మొత్తం కలికి అప్పయ్యేసాడు, కలిపురుషునికి అప్పయ్యేపాడు. పాపకర్మలు అనేటి కలికి అప్పయ్యేసాడు. కాబట్టి ఈ పెళ్ళి కానోళ్ళు, పెళ్ళి లేటుగా అవుతుంది అన్నోళ్ళు 33, 35 ఏళ్ళు వచ్చినా మా అమ్మాయికి పెళ్ళి అయితే లేదండి, మా అబ్బాయికి పెళ్ళి అయితే లేదండి అని చెప్పుకుంటూ వస్తారమ్మా. చాలా పూజలు చేయించామండి అయినా అయితే లేదండి, ఇక్కడికి పోయొచ్చామండి, అక్కడికి పోయొచ్చామండి. యాక్చువల్గా ఒకటి గమనించుకోవాలమ్మా, ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాహుకేతు దోషం ఉంది. యాక్చువల్గానైతే ఏ దోషం లేకుంటే 22 ఏళ్ళకు పెళ్లి కావాల్సిందే. 22 ఇయర్స్కి మగవాళ్ళ అబ్బాయి అయితే 22 ఏళ్ళ లోపలనే పెళ్లి కావాలి. అయింది అంటే మాత్రం అతనికి ఏ దోషం లేదు భార్య తరఫున. అమ్మాయికి అయితే 18 నుంచి 19, 20 లోపలనే అవుతుంది. ఈ రోజుల్లో ఎవరు 30 వస్తే కానీ చేసుకోవట్లేదు. ఈ రోజుల్లో అయితే చేసుకోవట్లేదు. కానీ వాళ్ళ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుండ్రా మేడం? అది మా దానికి వస్తే కానీ మేము చెప్తా అంటేనే అప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తుండ్రు. అవునా? ఇప్పుడు సిటీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. కాబట్టి ఎవరెవరి మనసులలో ఏమున్నదో ఎట్లా తెలుస్తుంది? మనం స్కాన్ చేయం కదా, జాతకం మన దగ్గరికి వస్తేనే చెప్పగలుగుతాం. కాబట్టి ఇలాంటి సమస్యలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చాలా లోతుగా పరిశీలన చేస్తాం.
చాలా అంటే చాలా లోతుగా పరిశీలన చేస్తాం. అందుకే మేము రోజుకు 2 తప్ప ఎక్కువ తీసుకోమండి. 2 జాతకాల కన్నా ఎక్కువ మించి తీసుకోం. అందుకే ప్రతిదాన్ని ఇప్పుడు కుజదోషం ఉందనుకోండి, చాలామంది 90% ఒక 10% మంచోళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే మంచితనం లేనిది భూమి బ్యాలెన్స్ ఉండదు. చాలామంది కొంతమంది తప్పులు ఏం చేస్తున్నారంటే కుజదోషం ఉంది, కుజునికి సంబంధించిన మాత్రమే చేస్తున్నారు. కుజునికి సంబంధించిన మాత్రమే చేసేసరికి ఆ కుజదోషం అనేది 32 రకాలు ఉంటుంది మేడం. కుజదోషం అనేది ఒరిజినల్గా నేను చెప్పేది కాదు, ఇది పురాణ ఇతిహాసాల నుంచి వస్తుంది. అది నేను చెప్పడం కాదు. అది చాలామంది రాజులు వాళ్ళ పేర్లు కూడా నేను ఇంకో ఎపిసోడ్లో చెప్పుకొస్తాను. చాలామంది ఇది 11 రకాలు కుజదోషము. చెట్టుకు తాళి కట్టించడం కానీ, ఒక 11 రకాలు జంతువులకు తాళి కట్టియడం కానీ, ఈ విధంగా కొన్ని రకాలు ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా ఒక 32 రకాలు ఉంటాయి. అదేవిధంగా రాహు కేతువుకు సంబంధించి అది ఏదైతే దానికి మైనస్ గ్రహాలు ఏం చూస్తున్నాయి, దాని మీద పెళ్ళికి సంబంధించినవి ఏది ఎక్కడే వీక్ ఉంది అనేదాన్ని ఖచ్చితమైన నిర్ధారణ చేసుకొని, ఇంకోటమ్మా చాలామంది ఈ మధ్యకాలంలో ఇంత పెట్టి పూజ చేస్తున్నారు. చాలామందికి నేను చెప్తున్నా ఒకటే మీ ఛానల్ ద్వారా, చాలామంది ఇంత ఖర్చు పెట్టి పూజ చేస్తున్నారు కదా. ఇంత ఖర్చు పెట్టి పూజ చేసినప్పుడు ముహూర్తాన్ని ఎందుకు కరెక్ట్గా చూసుకోరండి? ముహూర్తాన్ని ఖచ్చితంగా ఆ ముహూర్తాన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఒక దేవుని గుళ్ళో పోయి కొబ్బరికాయ కొట్టినావు అనుకో, ఆ ముహూర్తం మంచిదైంది అనుకో. ముహూర్తం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రం రోజు ఈ రోజు పోయి నువ్వు గుడికి వెళ్ళాలనుకున్నావు. ఈరోజే ఏకాదశి ఉంది, ఈరోజు గుడికి వెళ్ళాలనుకున్నావు. ఈ ఏకాదశి నువ్వు ఏకాదశి మంచిదే కదా, గుడికి పోయి నేను కొబ్బరికాయ కొట్టేస్తా అని చెప్పి అనుకుంటావు. కానీ ఈ ఏకాదశి రోజు గిట్లా ఏదైనా వేద కానీ షోడశ వర్గాలలో ఏదన్నా ఒక 2-3 అంటేనే అనుకోండి, అప్పుడు నీకు ప్లస్ కన్నా మైనస్ రిజల్టే ఎక్కువ వస్తుంది. అట్లా అంటే దాని ముహూర్తానికి ఉన్న పవర్ అలాంటిది అన్నట్టు. అదే ముహూర్తంలో అష్టాక వర్గులల్లో షోడశ వర్గాలల్లో అది క్షేమతారన్నదా, సంపత్తారన్నదా, విపత్తారన్నదా అని ఈ విధంగా చూసుకుంటూ ముహూర్తం ప్రకారం పోయి ఒక పూజ చేసుకున్నాం అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది, 200% రిజల్ట్ వస్తుంది. విన్నావా? నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి 1000 రూపాయలు ఆ రిజల్ట్ వస్తుంది. అదే ముహూర్తం మంచిగా లేదనుకోండి, నువ్వు 1,00,000 రూపాయలు కాదు 5 లక్షలు ఖర్చు పెట్టు, సముద్రంలో పోసిన ఉప్పుతో సమానం. కాబట్టి ముహూర్తం కానీ ఈ దోషాలు కానీ కరెక్ట్ చూసుకుంటేనే అమ్మాయిలది కానీ అబ్బాయిలది కానీ పెళ్ళి అనేది సమయానికి జరుగుతుంది.